42nd ర్యాంక్ వచ్చింది అండ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా అలొకేట్ అయ్యాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్, మెంటర్స్, టీచర్స్ హూ ఆల్ హెల్ప్డ్ ఇన్ దిస్ జర్నీ. ఈ సక్సెస్ రావడానికి కారణమైన వాళ్ళందరికీ థ్యాంక్ఫుల్గా ఉంటాను. అండ్ ఆల్సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ అపాయింట్మెంట్స్ in spite of these all hurdles. And in whatever the position we are there today as a commercial tax officer, I do serve my best అని చెప్పి చెప్తున్నాను. And that's the best thing we can do for the government. So our duties ని మేము బాగా ఎథికల్గా అండ్ ఆల్సో డిటర్మినేషన్తో చేస్తాము అని చెప్పి చెప్తున్నాను. అండ్ ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్కి కూడా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ ఇంత యంగ్ జనరేషన్ని అండ్ ఆల్సో గ్రూప్ 1లో వచ్చిన గవర్నమెంట్ సర్వీసెస్ అందరినీ రికగ్నైజ్ చేసి వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పి ఫెల్ స్టేషన్కి వచ్చిన ఇంత పెద్ద పెద్ద మినిస్టర్స్ని అండ్ ఆల్సో అదర్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి మాకు ఈ ఫెల్ స్టేషన్ అనేది చేసినందుకు థ్యాంక్ఫుల్ టు ఆర్యవైశ్య కార్పొరేషన్. యాక్చువల్లీ నేను 2023లో గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యానండి, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి. అప్పటి నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. ఇన్ బిట్వీన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత నుంచి ఐ ప్రిపేర్డ్ మెయిన్స్. సో బేసిక్గా నా జర్నీలో హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. బికాజ్ నాకు అనిపించిన కష్టం ఏంటి అంటే నేను షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అంతా సిలబస్ని కవరేజ్ చేయడము. సో ప్రాపర్ ప్లానింగ్ అండ్ హార్డ్ వర్క్తోని మనం సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి, అంటే మన ట్రూ పొటెన్షియల్ని అన్లాక్ చేయొచ్చు అండి ప్రిపరేషన్లో. అది చేస్తే డెఫినెట్లీ అందరు సక్సెస్ అవుతారు. గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్ జాయిన్ అయినాను. మహమ్మద్లో పోస్ట్ అయ్యాను. ఈరోజు ఏంటంటే ఆర్యవైశ్య కార్పొరేషన్ తరఫున కల్వ సుజాత మేడం గారు మా అందరినీ సన్మానిస్తున్నారు. ఏంటంటే ఎక్స్పీరియన్స్ వస్తే లైక్ ఇంతకుముందు చాలా ఎగ్జామ్స్ క్రాక్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 9-10 జాబ్స్ కూడా వచ్చాయి సెంట్రల్ అండ్ స్టేట్లో. సో కొంచెం కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యి మంచిగా చదువుకుంటే లైక్ యూ కెన్ ఆల్సో క్రాక్ గ్రూప్ 1. ఎట్లా ప్లాన్ చేసుకున్నారు దాని గురించి చెప్పండి. ఆల్రెడీ యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ గ్రూప్ 1 కూడా పనికి వస్తుంది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ వీ కెన్ మేక్ ఏ ప్లాన్ అండ్ యూపీఎస్సీ షెడ్యూల్ దీనికి అప్లై చేసుకొని చదివినా వచ్చేస్తుంది. చాలా మంది ఉద్యోగం రాకముందుకు ఒక ప్రక్రియ, ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక ప్రక్రియ. ఉద్యోగంలో మీ లక్ష్యాలు ఏంటి అంటే చాలా మంది మార్పు కోసం ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో ఏం చేయబోతున్నారు సార్? మనకు చేతనైనా మంచి చేయడం మెయిన్ లక్ష్యం సార్. ఇంకోటి ఏంటంటే వాట్ ఎవర్ థింగ్ వీ కెన్ డూ, వీ షుడ్ డూ విత్ ఎంపతి. సార్ చెప్పారు కదా, అక్కడ సార్ చెప్పిన ఎంపతితో చేయాలి. మన పరిధిలోనే ఖచ్చితంగా సాయం చేయాలి. సో మన వల్ల అయ్యే మార్పు చేయగలగాలి. అంటే అప్కమింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ సలహాలు సూచనలు సార్, ఫస్ట్ మనం సిలబస్ చూడాలి. తర్వాత ప్రిపరేషన్ ప్లాన్ స్ట్రాటజీ, దానికోసం మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంతకుముందు దీని లాంటి సిమిలర్ ఎగ్జామ్స్ ఉన్న క్వశ్చన్స్ చూడడము, ఇంకోటి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడము, కంటిన్యూస్గా ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఒక గైడ్ ఆర్ మెంటర్ని పెట్టుకోవడం కావాలంటే. దాన్ని బట్టి మనం ఇంక్రిమెంటల్ ప్రోగ్రెస్ చేసుకుంటూ కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతుంటే వీ కెన్ సీ ద రిజల్ట్స్ డెఫినెట్లీ సార్. వన్ డే ఆర్ అదర్ వీ కెన్ గెట్ ద రిజల్ట్స్. ఓకే, థ్యాంక్ యూ.